అజ్ఞాత వ్యక్తుల నుండి వస్తున్న ఫోన్ కాల్స్ గోదావరికని బులియన్ అండ్ జ్యువెలర్స్ వ్యాపారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్న అజ్ఞాత వ్యక్తులపై అసోసియేషన్ పరంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి వ్యాపారస్తులతో అవగాహన సదస్సు నిర్వహించారు. అజ్ఞాత వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ వస్తే అనుసరించాల్సిన విధానాల గురించి ఈ సందర్భంగా సిఐ వివరించారు. ఫేక్ కాల్స్ నమ్మి ఎవరూ మోసపోవద్దని, ఎవరికి డబ్బులు పంపవద్దని సూచించారు. గోదావరికని పట్టణంలోని గోల్డ్ షాపు ఓనర్లకు కొంతమందికి ఒక అన్నోన్ నంబర్స్ నుంచి కాల్ చేసి సైబర్ నేరస్తులకు సంబంధించిన వ్యక్తులు కాల్ చేసి వాళ్ళని బెదిరియడం, మీ మీద దొంగ బంగారం కొన్నారని, దొంగ బంగారం అమ్ముతున్నారని, మీ మీద క్రిమినల్ కేసులు అవుతున్నాయి అని చెప్పి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొల్లగొట్టే ప్రయత్నం చేసినారు. వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యి మన పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఈరోజు గోల్డ్ షాపు వాళ్ళందరితో ఇక్కడ చిన్న మీటింగ్ కండక్ట్ చేసి ఈ సైబర్ నేరాలకు సంబంధించి అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరికి తెలియజేయనేది ఒకటే, ఎటువంటి అన్నోన్ కాల్స్ కానీ రెస్పాండ్ కావద్దు. అదేవిధంగా ఎటువంటి అన్నోన్ మెసేజ్లకు కానీ దేనికి కానీ రెస్పాండ్ అయ్యి మీరు దాని బారిన పడ్డట్టయితే ఖచ్చితంగా సైబర్ నేరాలు జరిగే అవకాశం ఉంటుంది. మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు పోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్న నియమాలు, వాళ్ళు చెప్తున్న విషయాలు గమనించి జాగ్రత్తలు తీసుకుంటారని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గుగ్గిళ్ల రవీంద్రాచారి, ప్రధాన కార్యదర్శి పల్లెర్ల శ్రీనివాస్తో పాటు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.